హాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. గొడవ జరిగిందని తెలుసు, ఎవరు చేశారని తెలియదు. రే, ఆ కేకే గాడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా, భయంగా ఉందిరా. ఐస్ క్రీమ్ తింటావా? మ్యాంగో ఉందా? లేదు సార్. రే, ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావేంట్రా? లేదన్నాడు కదరా, ఇంకా టెన్షన్. అది కదా ఆ కేక్. అరే, ఆ కేక్ మామూలు వాడు కాదు. ఈ సిటీలో వాడిని ఎదిరించదమ్ము ఎవరికీ లేదు. అలాంటిది నువ్వు వాడి తమ్ముడిని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టావు. ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడా? వాడి ఇమేజ్ డ్యామేజ్ చేసావు. ఎరా, చిన్నగానే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా? తీసుకెళ్ళమన్నాడు. ఈ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. మొత్తం ఇచ్చేయండి. ఇప్పుడు అవెందుకురా? చూడరా, ముందే చిన్నగాడు దెబ్బ తగిలి బాధపడుతున్నాడు. మనందరూ సరదాగా వాడితో క్రికెట్ ఆడామనుకో, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆ బాధను మర్చిపోతాడు. అర్థమైందా? అరే, మ్యాటర్ ఇంత సీరియస్గా ఉంటే మ్యాచ్ అంటావేంట్రా? అరే, నా మాట విను. ఓ 10 రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా. మరి 11వ రోజు? అరే, నా మాట విను. వాడిని చంపేస్తాడు. అంతే కదరా? ఇంత జరిగిన తర్వాత వాడే కాదు, ఎవడైనా అదే చేస్తాడు. రేయ్, నీకెవరైనా పిచ్చా? గురువునే మాట్లాడుతున్నావా? వాడు నేను చంపుతాడు తెలుసు కూడా ఇక్కడే ఉంటావా? ఏంట్రా చూపు? కొడతావా? కొట్టు, కొట్టురా. మ్యాచ్ అంటే ఇవి తీసుకొని చిన్నగాడి దగ్గరికి వెళ్ళు. అశోక్, నేను ఎక్కడ రావాడు? దిగండమ్మా. రండి. అమ్మరా, కూర్చోండి అమ్మా. కూర్చోండి కూర్చోండి, పర్లేదు కూర్చోండి. పూజలు బాగా జరిగాయమ్మా? నేనేనమ్మా, అశోక్ అంటే. నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా, అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావు బతుకుని జరుపుకున్నాడు. ఇంత తెలిసి 100 మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తెలుసమ్మా, మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు. కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా. ఈ అశోక్ అంటే ఓల్డ్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం 10 జన్మలకు కూడా మర్చిపోలేడు. ఈ కొట్లాట్లు గొడవలు పెట్టుకోవడం, ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్ లో ఉందమ్మా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా.
ఈ గొడవ ఇంతటితో వదిలేండి. కాదు, నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి. నేను చావడానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి గెంటేశాడు. ఇక నీ కొడుకులేం పడతారు? చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు, మంచిది కాదు. వస్తా. చావుని వెతుక్కుంటూ వచ్చావురా. ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు, చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రే, చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్. స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు. అదే చంపడం నాకు అలవాటైందనుకో, సెకండ్కి 20 మందిని నరుకుతా. తమ్ముడు ఇక్కడ? ఈయనే హాస్పిటల్లో ఉన్నాడు. తమ్ముడు మన కంట్రోల్లోనే ఉన్నాడా? హాస్పిటలే మన కంట్రోల్ ఉందన్నా. మరి అశోక్ గారు అలా అన్నాడు. అన్నా వాడు పేకుంటాడన్నా. తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అన్నకు అర్జెంట్గా చెప్పేయాలి. ఎక్కడున్నాడు ఈ అన్న? అన్నా, 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 అన్నా. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావన్నా? నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగలుగుతున్నావన్నా? నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నానన్నా. ఏ వార్డుకి వెళ్ళి ఎవరిని అడిగినా వాడెవడో నీ అన్న కేకేని సన్నాసిని చేసి ఆడిస్తున్నాడట. వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా అని రేపు పొద్దున నీ అన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగ్గా నవ్వుతూ వెనక అర్థమని కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా. వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చెయ్యాలన్నా. చెయ్యకుండా వదిలేసావనుకో, వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురిపెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు. అది జరిగే వరకు నువ్వు వింతేనా అన్నా? రియాక్ట్, రియాక్ట్. అది అది ఆ మాత్రం చాలన్నా వాడికి. రియాక్ట్ కా అన్నా. నర్సింగ్ అన్నా, వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి? రియాక్షన్ ఇవ్వమంటే ఇచ్చాను నీకు. అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా? జరగబోయేది కాదు, జరిగిందే చెప్పావు నువ్వు. అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా? జరిగిపోయింది. పెద్దోడా, ఆవేశపడకు. ఏంటమ్మా నువ్వు అనేది? టైం మంది కాదురా, వాడి టైం నడుస్తుంది. సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు. నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది. కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది. చూసావా, పోలీసు వాళ్ళు, టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు. వద్దురా, ఈ టైంలో ఒక్క అడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు. పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడనుకుంటున్నాడు. అదే ఆ అమ్మాయి కోసమని తెలిస్తే ఇంకేముంది, అన్న స్టోరీ ఆ రోడ్డు మీద ఆగిపోతుంది. వాడన్నది నిజంరా. వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను. వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది. వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేము. తెలివితో చంపాలి, తెలివిగా చంపాలి. నేను చెప్తాగా. అశోక్, సిగ్గులేదు, బుద్ధి లేదు. నువ్వు అసలు మారతావా? నువ్వు మారవు. ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే. అమ్మ చెప్తే వినవు, నాన్న చెప్తే వినవు, ఫ్రెండ్స్ చెప్తే వినవు, ఆఖరిగా దేవుడు చెప్పినా వినవురా నువ్వు. అశోక్, నాకు తెలుసు అంజలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెప్పాలని తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు. నా మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నావు నువ్వు. నీ కోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే, పడాల్సిందే. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసినా నేను రెడీ.
ఇట్స్ ఓకే. మీరు అటెళ్ళండి, నేను ఇటెళ్తాను. అలాగే. మీరెవరో నాకు తెలీదు. కేకే సార్, మీతో నాకే గొడవలు లేవు. మీకు కావాల్సిన మనిషి వేరెవరో అయి ఉంటారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయి నన్ను తీసుకొచ్చారు. అశోక్ చచ్చిపోవాలి. సార్ సార్ ఏం చెప్తున్నారు మీరు? వాడు మా దారి కట్టొస్తున్నాడు. నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడి నన్ను పబ్లిక్ లో దెబ్బతీశాడు. నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు. సార్, అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు, కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు. అది నాకు అనవసరం. వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్. వాడి కాళ్ళు పట్టుకుంటావో కొట్టి కంట్రోల్లో పెట్టుకుంటావు. మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు, నా ఎదురు పడకూడదు. చూడండి, మీ గొడవలుంటే మీరు చూసుకోండి. దయచేసి నన్ను ఇందులో లాగొద్దండి. నేనేం తప్పు చేయలేదు. వాడిని కనట నువ్వు చేసిన తప్పు, నా మాట వినకపోవడం ఇంకో తప్పు. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేసుకోండి, నాకనవసరం. అయితే చచ్చిపోరా కొడక. అంకుల్ అంకుల్, డొనేషన్ ఇవ్వండి అంకుల్. దేనికి? హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్. ప్లీజ్ అంకుల్, ఎంతో కొంత ఇవ్వండి అంకుల్. థ్యాంక్స్ అంకుల్. ఇదిగోండి. ఇది దేనికి? ఈ రోజు నా బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంకుల్. బాయ్. బాయ్. పాప ముద్దొస్తుంది కదా, నాకు పిల్లలంటే ఇష్టం. పాపరా పసి పిల్ల, పసి బిడ్డను చంపేశావు కదరా. నువ్వేంటి మనిషివా పశువా? పశువునే. ఆ పాప నేనేం చేసిందిరా? డిస్టర్బ్ చేసింది. ఎవరడ్డొచ్చినా అంతే. ఎవడి కూతురో చస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే? అదే నీ కూతురైతే నాకు చంపడం ఈజీ. నీ పెళ్ళాన్ని చంపడం ఈజీ. నిన్ను చంపడం చాలా చాలా ఈజీ. అశోక్ ఎక్కడ్రా? అశోక్ ఎక్కడ్రా? అడుగు. అశోక్. ఏంట్రా? ఏంటి? నాన్న. నాన్న? నాన్న. నాన్నకేమైందిరా? నాన్న నేను రమ్మన్నాడ్రా. నిజంగానా? నిజం రా, నాన్న నేను రమ్మన్నారు. అంజలి, నాన్న రమ్మన్నారు. నాన్న. రాజా, నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి రమ్మనలేదు. వాళ్ళ అమ్మా చెల్లెలు వాడికి అవకాశం ఇమ్మంటే వాడు మారతాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాతవన్నీ మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను. నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం, నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం. కానీ ఇక అది కుదరదు. నేను చెప్పినట్టు నడవాలి. చెప్పండి అంకుల్, మీరేం చెప్పినా అశోక్ వింటాడు. వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. ఢిల్లీలో ఉద్యోగం, నాకు నచ్చిన ఉద్యోగం. వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి, వెంటనే జాయిన్ అవ్వాలి. ఇవన్నిటికి ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మను. ఒప్పుకుంటాడు అంకుల్, కానీ మీరే వాడితో మాట చెప్పచ్చుగా. ముందు వాడు మారాలి. ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే మాట్లాడతాను. తెలిసి పొడుస్తుందప్ప. పురిదా ఎట్టా బయటపడుతుంది? అది అల్లాటపా తుపాకి కాదు, AK-47. అందుకే ఆ కేసుని తీవ్రవాదుల మీదకి తోసేసింది బావు. ఆ
ఆకలేసినోడికి అన్నం పెడితే చాలు, కానీ ఆపద నుంచి కాపాడినోడికి మాత్రం నోట్లు పెట్టాలని తవరే సెలవు ఇచ్చినారు బాబు. హలో, మన బ్యాంక్ చైర్మన్ ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ రంజిత్ కుమార్ ని రూరల్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారట. మీరంతా ఏం చేస్తున్నారు? నూకరాజు, వాడితో జాగ్రత్త. ఎప్పుడు ఏ ఫైల్ అడుగుతాడో కేర్ఫుల్ గా ఉండు. వెల్కమ్ టు వైజాగ్ రూరల్ డివిజన్ సార్. గడ్డి నూకరాజ్ సార్, సుబ్రహ్మణ్యం సార్. ఏమిటివి? కరెంట్ ఫైల్స్. క్లోజ్డ్ ఫైల్స్ తీసుకురండి. అదేంటి సార్, తమరు ముందొచ్చిన ఆఫీసర్లంతా సేరీసరగానే కరెంట్ ఫైల్స్ అడిగేవారు. నేను క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతాను, అది నా స్టైల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వెపన్స్ దొరికాయని ఒకసారి కేసు ఫైల్ అయింది కదా, ఫైనల్ గా ఏమైంది? క్లోజింగ్ చేసేసినవండి. ఏంటి కంపెనీనా? అబ్బాయి ఫైల్ అంటే సరైన సాక్షిగా లేక అలా చేసేసినవండి. ఈ ఫైల్ ని రీఓపెన్ చేస్తున్నా. మీరంతా లోపల సెర్చ్ చేయండి. ఎస్ సార్. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే సార్. అన్నే సెర్చింగ్ చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో అడియాలి దొరకాలా, ఆడి గురించి చేసేయాలా. సార్ ఏంటి సార్ ఇదంతా? కళ్ళు కనపడలేదా? సెర్చింగ్ చేస్తున్నదా సార్? ఏసీ వచ్చేస్తాడు. శంకరామర్ పంపించిన సీడీ ఇస్తాను, జాగ్రత్తగా పెట్టుకో. అయ్యేం దొరకలేదు సార్. సార్ అంతా వెతికాను సార్, ఎక్కడ ఏం దొరకలేదు. సరే, మీరు చూడాల్సింది ఇంకేమైనా ఉందా సార్? జీకే పెద్ద పెద్ద చేపలతో వ్యాపారం చేస్తాడు. పెద్ద చేపల్ని పట్టాలంటే గాలం వేస్తే సాలస్తాడు, వలయ్యాల.
జీకే కోసం వల కావాలన్నావుగా, గాలమే ఎక్కువైంది చూసావా? నీ పేరేంటి? కుప్పుస్వామి. నా పేరేంటో తెలుసా? ఏసీపీ రంజిత్ కుమార్. కాదు, ఎన్కౌంటర్ రంజిత్ కుమార్. కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ ప్రాణభిక్ష పెడుతున్నా. కోర్టులో నువ్వు జీకే పేరు చెప్పాలి గనక. ఏమయ్యా ఇది? ఏమి నిలబడి ఉండారు సంతాప సభ మాదిరి? నా సరుకు ఏమైనదంటే ఒరాళ్ళు పెసమంటారు. ఎన్నాయా ఇది? ఎన్నా మీరు సొల్లకపోతిరా నేను సుమ్మా ఉండను, అందరినీ సంపి ముడుస్తా. అయినా నా సరుకు ఇవ్వడం చేత కానీ మీకు 2 కోట్ల అడ్వాన్సా? ఎందుకు? ఇదిగో 60 పెద్దగా అరవ, మాకు పెద్ద సార్ వచ్చే టైం అయింది. శంకరా ఏంటి శంకరామన్ టెన్షన్ లో ఉన్నట్టున్నా? కొన్ని ఇల్లే సారు, మీకు తెలుసు కదా, సరుకు టైంకి ఇవ్వకపోతే శ్రీరంగంలో వాడు నన్ను అక్కడ సంపి ఇక్కడ పూడుస్తుడు. అవడదా? నేను మాటిచ్చిన తర్వాత సరుకు అందకపోవటం ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా. నన్ను నమ్మండి, ఇంటికెళ్ళండి. మీరు చెప్పాక ఇక మాట్లాడను, పోయిట్ వరా. సారు, కుప్పుస్వామి వాడిని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు. బాండు ఏదైనా వాడు నా బామ్మర్ది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటి ఏర్పాటు చేయండి. ఎస్, ఆ ఫైల్ ఓపెన్ చేయి. వీళ్ళు చక్రవర్తి కొడుకులా. ఇదిగో మా శుభ్రంగా ఎంత నువ్వు. అన్నా వాళ్ళకి పెద్ద బొక్క పెట్టండి, లేకపోతే మనకు పడుద్ది బొక్క. ఏంట్రా పడేది బొక్క? అసలు బొక్కే లేకుండా వడ చేద్దాం అనుకుంటున్నా. వాడెంత కష్టపడుతున్నాడో చూడండి. వాడు కష్టపడిపోతున్నాడని నువ్వు బాధపడుతున్నావు, ప్రయోజకుడయ్యాడని నేను ఆనందపడుతున్నాను. అమ్మ నాన్న వచ్చారన్నా? రండి నాన్న. నాన్న, నా చేతులతో నేనే టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఒరేయ్, అమ్మ నాన్నలకి దోశ నేనే వేస్తాను. ఓకేనా? ప్రాసిక్యూషన్ వారి వాదన విన్నావు కదా. నీతో పాటు ఈ ర్యాకెట్లో ఎంతమంది ఉన్నారు? మిస్టర్ రంజిత్ కుమార్, కంట్రోల్ యువర్సెల్ఫ్. అతను చెప్పిన దాని ప్రకారం వివరాలు సేకరించి కల్ప్రిట్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచండి. తినండి. రానే, నాన్న వాళ్ళ కోసం దోశ నేనే స్పెషల్ గా వేశాను, నువ్వు తిందు గానీ రా. సారీ, నేను డ్యూటీ మీద వచ్చాను. కమాన్, వెతకండి. సెట్టింగ్స్ ఏంట్రా, నిలకండి. ఉల్లిపాయలు ఏంటుంటుందిరా పొట్టు, పచ్చిమిరపకాయలు ఎత్తుకెళ్ళరా. అది
అవి స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు అన్నయ్య. మనం రైడ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో కూడా సరిగ్గా ఇట్టాడు సరిగ్గా దొరికేసినది. తమరు నిజాయితీగా ఆఫీసర్ కదా, దొరికితే తమ్ముడు తండ్రి లేదు ఏసీడివే ఇటువై ఏతంతో ప్రూవ్ అవ్వాలి కదండి. ఇంకేంటి ప్రూవ్ అయ్యేది? రెడాంటెడ్ గా దొరికేసినాడు కదా, బొక్కలో దోషీడివే. మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చాన్రా. కన్నీళ్లు చూసి వెళ్ళిపోతున్నాను. నువ్వు మారవురా, ఇంతే. రామా, ఆయనే రంజిత్ వాళ్ళ ఫాదర్. రామా, ఏమండి? నాయి 3 జాకీలు, నాయి 3 రాణీలు సార్. షటార్ నా పడక. జాకీలు ఎక్కువ రాణీలు ఎక్కువరా? రాణీలు జాకీలే. అది నాది షో. ఏటివై మాణిక్యం, నీకేంటి వచ్చినది మొక్క? ఏంటి వచ్చే తొక్క? నాకు రాజేదో రానేదో అర్థమే చావట్లా. 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నువ్వు రాజువో రాణివో నాకు అర్థం కావట్లేదు. ఒక పూట కొంప కదా అర్థం అవుతుంది. చచ్చూరుకుంటావు. మొద నష్టపడాలి. షో 3 ఆసులు. నాది షోనే 3 క్వీన్లు. 3 ఆసులు సార్. మాణిక్యం. ఏయ్, ఆసులు గొప్పవా రాణులు గొప్పవా? ఆసులే కదా సార్. సార్ ఆడితే రాణీలే. మరి ఇంకేంటి? ఇది తీసుకోండి. ప్రతిసారి మీరే గెలుస్తున్నారు. కట్ ఫర్ సీట్ వేయాలి సార్. కట్ ఫర్ సీటా? ఓకే. బా, మళ్ళీ మీదే షో. నికాల్ మాల్ నికాల్. ఇదిగో తీసుకో. మేము వెళ్ళాక తీరిగ్గా తాళం తీసుకో. ఇది గుత్తి చేతిలో పెట్టాడండి. ఏంటి మమ్మీ, రంజిత్ తో ఒక మాటన్నా మాట్లాడకుండా తీసుకొచ్చేసాం. ఏం మాట్లాడతావు? వాళ్ళున్న పరిస్థితి ఏమిటి? అసలు అది మాట్లాడే సందర్భమేనా? ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు కలవాలో నేను చెప్తాను. అంతవరకు నువ్వేమీ మాట్లాడుకో. క్యాంటీన్ దగ్గర పోలీస్ డ్యూటీ చేశారు కదా, ఇప్పుడు అన్నగారి డ్యూటీ చేయడానికి జైలుకు వచ్చారా? అవునరా అన్నగా, నేను నీకేం ఉపయోగపడ్డాను? జీవితంలో నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోతూనే ఉన్నావు. చిన్నప్పుడు నా వల్ల చదువుకు దూరం అయ్యావు. ఇప్పుడు నా కారణంగానే వాళ్ళు నిన్ను ఈ కేసులో ఇరికిస్తే ఇంటికి దూరం అయ్యావు. థ్యాంక్స్ అమ్మా. నా కోసం కన్నీళ్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారని నిరూపించుకున్నావు. ఎలా ఉన్నావురా? జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నట్టే ఉంది. నాన్న నన్ను ఇప్పుడు దోషిగానే చూస్తాడు కదా. ఆయన గురించి నువ్వు అలా అనుకుంటావు కానీ నీ గురించి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? దేనికి? జైలు నుంచి తప్పించుకుంటానన్నా? అది మాత్రం కరెక్ట్ గా ఊహించాడు. అంటే ఆ బోర్డు చూడు, ఖైదీలు 213 అని ఉంది. తెల్లారేసరికి ఆ నంబరు 212 అవుతుంది. తమ్ముడు, ఆ పని మాత్రం చేయొద్దు. ఇల్లీగల్ గా వాడిని నిరికించాను. లీగల్ గా నేను నిన్ను విడిపించుకుంటాను. ఈ లోపు తొందరపడి జైలు నుంచి పారిపోనని నాకు మాట ఇవ్వు. ఇవ్వరా? కాళ్ళు కడుక్కునే లోపలికొచ్చావా? అదేమిటండి? ఎవరైనా గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుంటారు. వెళ్ళకూడని చోటికి వెళితే
ఇంట్లోకొచ్చే ముందు కాళ్ళు కడుక్కుంటారు. నువ్వు అలాంటి చోటుకే వెళ్ళొస్తున్నావు కదా. గిరి మీకంత కానివాడైపోయాడా? నా దృష్టిలో వాడు అరెస్ట్ అయిన రోజే చచ్చిపోయాడు. ఇంకెప్పుడు జైలుకెళ్ళి నా పరువు తీయద్దు. పాటకి ప్రాణం పల్లవి అయితే ప్రేమకి ప్రాణం ప్రేయసి కాదా. సార్ పిలిచారా సార్? ఏంట్రా కోటి, ఏంటి హుషారుగా పాటలు పాడుతున్నావు? కుప్పుసాం కోసం ఏం తెచ్చావేంది? పండగ కదా, పాపం తింటాడని 10 4 తెచ్చాను. జైల్లోకి ఇలాంటివి తీసుకురాకూడదమ్మా. పాలు పళ్ళు సెల్ ఫోన్లు బిర్యానీ ప్యాకెట్లు తీసుకురావచ్చా? అంటే అవి కూడా తీసుకొచ్చావేంటి? ఇవి కూడా తీసుకొచ్చాను. హానెస్ట్ నాకు ఇలాంటి నచ్చవు. అంతసేపు చూసుకోకలేదు, అవి దొంగ నోట్లేం కాదు, మంచి నోట్లే. ఏమో ఎవరన్నా ముచ్చాడు. సేఫ్ సైడ్. ఇంకేంటి నువ్వేం తెచ్చావు ఫాఫా? చిచి, ఏరియా అంతా పాడు చేశాడు. నువ్వేం తెచ్చావు? నేనేం తెచ్చానో నువ్వు చూడలేవుగా. అలా చూడకూడని వాటిని జైల్లోకి తీసుకురాకూడదా? మా రూల్స్ ఒప్పుకోవు. నేను ఇచ్చేదానికి మా నాన్న ఒప్పుకోడు. అంటే అర్థం కాలేదా? నేను తెచ్చింది మా బావ మీద ప్రేమ. అబ్బో, లోపలికి వెళ్ళి కురిపించుకో. అలాగే ఇలాగే ఫద ఫదవే వయ్యారి గాలి ఫటమా, పైకి పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగి. బాంబులా? ఆ బ్యాగ్లో బాంబులు ఉంటుందేంటి? బాంబులు కాదు సార్, ఫోర్నాలు. తీవే బయటికి. ఏం సార్ చెప్తా వినరు మీరు? మీరు ఎక్కడ పోలీసులు అండి బాబు? ఫోర్నాలు చూసి పారిపోతున్నారు. ఫోర్నాలు ఎక్కడైనా పేల్తాయి ఏంటండి? అయిపోయాడు. ఫోర్నాలు బాంబుల్లా ఫెయిలిపోయినాయి ఏంటి? వాడిని కస్టడీలో తీసుకోండి. అలాగే పయనించే ఓ చిలుక పారిపో. ఏంటి ఇది? నీ పనేనా? అవును బావా, దీనికోసమే. జైల్లో అయితే జైల్లో కాపురం చేస్తే కృష్ణుడు పుడతాడంట. పుడతారు. మీరు ఇక్కడ జైల్లో కాపురాలు చేసి పిల్లల కంటే మేము జోల పాటలు పాడుతూ కూర్చుంటాం. ఇక్కడ అలాంటి చేయకూడదు. దొరికేవే తల్లి. ప్రేమికులు వేరు చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు. ఈ ప్రాబ్లం ఉంటుందని ఊహించే చుట్టుపక్కల ఏ ఇల్లు లేకుండా పొలంలో కట్టుకున్నా. బయటికి ఎప్పుడు వస్తావు బావా? అన్నయ్య గురించి ఆలోచించి ఆగానే, లేకపోతే జైల్లో ఒక లెక్క. నీకు ఏది లెక్క? వస్తా బావా. నువ్వు రావద్దే, నేనే వస్తా. హలో, అక్కడ మా ట్రాఫిక్ కానిస్టేబుల్ శామ్యుల్ అని ఉంటాడు, అతను చెప్పబోయా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమండి సుబ్రహ్మణ్యం గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? హోమ్ మినిస్టర్ పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. ఇంకా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. డేటా కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఇంకా స్వాతి అంటే 3 సార్లు ఫోన్ చేసింది సార్. అందరి ముందు చెప్తారేంటి? ఇప్పుడు చెప్పండి. ఈవిడ మాత్రం మ్యాటర్ చెప్పిందండి. 1/2 గంటలో రింగ్ ఇస్తానంది. హలో. హాయ్ రంజిత్, నేను స్వాతిని. హాయ్ స్వాతి, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మొన్న మా మమ్మీ నేను మీ ఊరు వచ్చాం. మరి కలవలేదే? ఎలా కలవమంటావు? అప్పుడు నువ్వు మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. ఆ టైంలో పలకరించడం బాగుండదని మమ్మీ తీసుకొచ్చేసింది. ఏం చేశాడు నీ తమ్ముడు? వాడి తప్పేం లేదు. నా మీద కోపంతో వాడిని ఇరికించారు. వారం రోజులు అంతా సాల్వ్ అవుతుంది. వాడు రిలీజ్ కాగానే నువ్వు మీ అమ్మతో మా ఇంటికి వచ్చినట్టు నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తా, ముహూర్తాలు పెట్టించడానికి. హాయ్. ఏంటి లగేజ్తో సహా వచ్చేసావు? ఏజ్ బారవక ముందే తొందర పడదామని. అందుకని చెప్పా పెట్టకుండా ఇలా దిగిపోవడమేనా? ముహూర్తాలు చూసుకొని దిగడానికి నువ్వేమన్నా 3 ముళ్ళతో రెడీగా ఉన్నావా? అందుకే ఎదురుగా ఉంటే నీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని
వచ్చేసా. ఎవరు? రా. నువ్వెవడరా? ఓ, లేకపోతే నువ్వు చేస్తావు. రేయ్ వదిలేమని చెప్పాను కదరా, అర్థం కాలా? ఏంట్రా అర్థమే? ముందు మీరు హైదరాబాద్కి వచ్చేయండి రా. దేవుడి దయ వల్ల నీకేమవ్వకుండా బ్రతికి బయటపడ్డావు. నీకేమైనా అయ్యుంటే మేమంతా. ఊరుకో అమ్మా, ఏం కాలేదుగా. నువ్వేనే చెప్పు నాన్న. ఇప్పుడు ఎలా ఉంది బాబు?
పర్వాలేదు, బాగానే ఉంది. ఎవర్రా అయినా? నానా ఆయన నా పేరు వరదరాజులండి. నన్ను కాపాడిపోయే మీ అబ్బాయికి ఇలా జరిగింది. నన్ను క్షమించండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీ అబ్బాయిని పొడిచింది నన్ను చంపడానికి వచ్చిన వాడు మాత్రం కాదు. నీకెవరితో ఏ గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నిన్ను చంపడానికి మాత్రం తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది. వాడు నన్ను చంపడానికి వస్తే నన్ను నిన్నెందుకు పొడుస్తారు? ఆలోచించండి. ఏమైనా నన్ను కాపాడావు, నిన్ను మర్చిపోలేను. జాగ్రత్త బాబు. అలాగే, వస్తానండి. అతను చెప్పింది కరెక్టేరా. వాళ్ళెవరో ఖచ్చితంగా నిన్ను చంపడానికే వచ్చారు. అంత విరోధులు ఎవరున్నారా నీకు? ఇంకెవరు అంకుల్? రఘునాథే ఉంటాడు. రే, ఏం మారుతున్నావురా? నిజంరా, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాను కానీ ఒప్పేసుకుంటే ఏంటో ఎయిత్ వండరు అనుకున్నాను. ఈ డబ్బు అన్న ప్రతి తండ్రి చేసే పనే కదా ఇది. వాళ్ళ అమ్మాయి ఆనందం కోసం ఒప్పుకున్నట్టు నటించాడ్రా. అవకాశం చూసి నీ అడ్డు లేకుండా చేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకేరా ఎవరికి అనుమానం రాకుండా అమెరికా చెక్కేశాడు. ఏంట్రా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా? ఏంట్రా తెలుసుకునేది? ఈ వైజాగ్ సిటీలో ఒక్క ఫోన్ కాల్ తో ప్రాణాలు తీసే బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిరా ఆ రఘునాథ్. ఏంట్రా వాడిని వేసేసారా? సార్ అది లాస్ట్ మినిట్ లో వాడు బతికిపోయాడు సార్. ఒక్కడిని చెప్పలేకపోయారు. నా దగ్గర ఎంతో మంది ఉన్నారు. మీరేదో ఎక్స్పర్ట్స్ అని ఆ పని మీకు అప్పగించాను. పనికిరాని వెధవలారా. పెట్టరా ఫోను. ఏ బుజ్జికనా రారా. ఏమైందిరా అలా ఉన్నావు? డాడీ, పార్థు నీకు నిజంగా నచ్చాడా? ఏంట్రా అలా అడిగావు? పార్థు మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. పార్థు మీద మర్డర్ అటెంప్టా? ఎవరు చేశారు? అందరూ నువ్వే చేయించావంటున్నారు. నువ్వు నమ్ముతున్నావా? పార్థు, నిజంగా నిన్ను చంపించాలనుకుంటే ఇప్పటి వరకు కాదు, ఏ రోజు నా ఇంటికొచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పావో ఆ రోజే చంపించేవాణ్ణి. ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడైతే నా కూతురు మనసులో నువ్వు ఉన్నావని తెలిసిందో అప్పుడే నా అల్లుడివైపోయావు. ఇప్పటి వరకు నా కూతురు కంట్లోంచి ఒక్క డ్రాప్ కూడా రాకుండా పెంచాను. ఫస్ట్ టైం నీకోసం కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది. ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ నా కూతురు నన్ను అనుమానించింది. నో మోర్ హెసిటేషన్. రేపే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్. అదేంటి అంకుల్, నా మీద ప్రేమతో అలానేసి ఉంటుంది. మీరు కూడా? లేదు పార్థు, అదన్నదని కాదు. నా చిట్టి తల్లిని పెళ్లి కూతురుగా చూసుకోవాలని నాకు తొందరగానే ఉంది. ఓకేనమ్మా? అమ్మాయిని తీసుకురాడమ్మా. బావగారు రండి. నమస్కారం బావగారు. ఏంటి అల్లుడు రాలేదు? వస్తున్నాడు. ఎంగేజ్మెంట్ రింగ్ తనే స్వయంగా కొనాలని వెళ్ళాడు. రండి రండి. రామ్మా రా, ఆశీర్వాదం తీసుకో. గాడ్ బ్లెస్ యూ. రండి. ఏంటి ఇంత లేట్? బావగారు, ముహూర్తం టైం అవుతుంది. పార్థు ఇంకా రాలేదేంటి? మీరు కంగారు పడకండి, వాడు వచ్చేస్తాడు. అగ్గిపెట్టి తీసుకో. ఏంట్రా ఏమైంది? రఘునాథ్, నీకు ఆ రోజే చెప్పాను, నీకేమైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పమని. ఇలా వెనక నుంచి పొడిపించడాలు నరికించడాలు నాకు నచ్చవు. ఒక పక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ బిల్డప్ ఇస్తూనే మరో పక్క నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నావు. హే పార్థు, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. చెప్పరా, చెప్పు. మీరే కదా అనంత్ చంపేమంది. నేను చంపమంటావు ఏంట్రా? పార్థు నా కాబోయే అల్లుడు. అయ్యా,
మీరు అమెరికా వెళ్తూ ఒక కవర్ ఇచ్చారు కదయ్యా? అవును ఇచ్చాను. ఆ కవర్ లో ఈ బాబు ఫోటోనే ఉందయ్యా. ఏంటి పార్థు ఫోటో ఉందా? అవునయ్యా. మళ్ళీ కొత్త నాటకమా? నాటకం ఏంట్రా నాటకం? నీకు ప్రకాష్ కు గొడవలు ఏమైనా ఉన్నాయా? వాడెవడు? హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కను సైకిల్తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్. ప్రతి ఏరియాలోనూ వాడికి బ్రాంచులున్నాయి. ఇక్కడ వాడికి ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను, అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు. మొన్న అమెరికా వెళ్లే హడావిడిలో వాడు పంపిన కవర్లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు. ఆ కవర్లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది. చూడండి, ఆ ప్రకాష్ ఎవడో, వాడి దగ్గరికి నా ఫోటో ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు. పార్దు, ప్రకాష్ టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినట్టే. ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది. చూడు పార్దు, ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఆలోచించి ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు. అలాగే ఈ రోజు ఆలోచించు. చూస్తూ చూస్తూ రేపో మాపో చావబోయేవాడికి నా కూతుర్నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను. నా కూతుర్ని మర్చిపో. మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి, వాడెవడో వచ్చి చంపేస్తానంటే చచ్చిపోవడానికి నేనేం చేతగాని వాడిని కాదు. పార్థసారథి. నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను. వన్స్ ఫిక్స్ అయ్యానంటే ఎవ్వడడ్డొచ్చినా డ్రాప్ అవ్వను. నేనే హైదరాబాద్ వెళ్తా, ఆ ప్రకాష్ ఎవడు వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా. మాధురి, పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఈ నెల 28వ తారీఖు రాత్రి 9:29 సింహాచలం గుళ్ళో మన పెళ్లి. ఇందులో ఏ మార్పు ఉండదు. కండ్లు ఎక్కువ పెంచితే పక్షవాత వస్తుందట్రా. ఏరా మామా, ఏంటి మళ్ళీ సస్పెండ్ అయ్యావా? సస్పెండ్ అయితేనే కదా హైదరాబాద్ వచ్చేది. ఏంట్రా అలా ఉన్నావు? ప్రకాష్ అంటే ఎవడ్రా? వాడెందుకు ఇప్పుడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. వాడు నిన్ను చంపడానికి ట్రై చేయడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్, ఆ రోజు మార్కెట్ లో కొట్టావు చూడు, వాళ్ళు ప్రకాష్ మనుషులేరా? ఇవన్నీ వాళ్ళకి మామూలేరా. కొడతారు, కొట్టించుకుంటారు, చంపుతారు, చేస్తారు. అంతెందుకు, మన స్టేషన్కి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్ముని ఎవరో చంపి పడేశారు తెలుసా? పేపర్లు కూడా పడింది. ఆ పేపర్ ఉందా? రేయ్ విడారా? ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్కి బయలుదేరాను. ఆటో ఈడిని మాత్రం వదలకూడదు. ఆటో బాబు, రైల్వే స్టేషన్కి వస్తావా? సవారీ ఉంది సార్. వీడు సవారీ. సారీ సార్. సార్ మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్? ఈస్ట్ మారేడుపల్లి. సార్ కొంచెం స్టేషన్ దాకా లిఫ్ట్ ఇస్తారా? నా ట్రైనింగ్ టైం అవుతుంది. సరే ఎక్కు. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా. ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా. నీ పేరేంటి? నా పేరు పార్థు. రామ్, జానకి రామ్. సార్ మీరు ఏం చదువుతున్నారు సార్? సెకండ్ క్లాస్. పెద్ద తర్వాత ఏమనుకుంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం. అబ్బో, ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. మీరేం సార్ ఏకంగా రాష్ట్రపతి పోస్ట్ కి ఎసరు పెట్టారు? అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా? అన్నా వాడే అన్న ఆ రోజు మార్కెట్ లో నన్ను మన వాళ్ళని కొట్టింది. వాడు మన ఏరియాకి వచ్చి మన వాళ్ళనే కొట్టాడంటే అది మన ఇజ్జత్కే సవాలన్నా. అన్ని వేసేయాలన్నా. అన్నా మిస్ అయిపోతున్నాడన్నా.
చిన్న రే చిన్న చిన్న ఆ తర్వాత బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు, చనిపోయాడని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా?